నమస్తే. మీ శివాని ఆంధ్ర వంటల్లో ఈరోజు నేను దప్పడం చేస్తున్నాను. దానికి కావాల్సినయన్నీ ఆనపకాయ ముక్కలు, టమాటాలు, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, ఉల్లిపాయలు, వంకాయలు, బెండకాయలు, గుమ్మడికాయ ఇవి మనం వేసేయి. బెల్లం, చింతపండు రసం. ఇవేమో ఉల్లిపాయలు, టమాటాలు, ధనియాలు, జీలకర్ర అనేమో గ్రైండ్ చేస్తాను. ఇప్పుడు ఎలా చేస్తానో చూపిస్తాను. నేను కొద్దిగా దాకలో వాటరేసాను. వాటరేసి ఈ కూరగాయ ముక్కలు కట్ చేసుకునే లోపు వాటరేసుకొని మరగబెట్టుకున్నాను గమ్మున అవుద్దని. దీంట్లో కూరగాయలన్నీ వేస్తున్నాను. ఉడకబెట్టాలి. బెండకాయలు, ఆనపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర ఇవన్నీ వేసి మనం మరగబెట్టుకోవాలి. ఇంకా వేస్తాను ఇంగ్రీడియంట్స్, పసుపు అన్నీ వేస్తాను. పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్, ఇవి ఉడుకుతూ ఉండాలి. దీనిలో మనం ఉల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, టమాటాలు పేస్ట్ వేస్తాం. ఈ ముక్కలు ఉడికాక కొద్దిగా చింతపండు రసం వేస్తాం. ఎందుకంటే ఇప్పటి నుంచి వేస్తే ముక్కలు గమ్మున ఉడకవని. ముక్కలన్నీ ఉడుకుతున్నాయి. చింతపండు పులుసు వేస్తున్నాను. దీంట్లో బెల్లం వేస్తున్నాను. మరగాలి ఇంకా. దప్పడం ముక్కలు ఇలా ఉడుకుతున్నాయి. గుమ్మడికాయ ఇవన్నీ వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి మీ ఫ్రెండ్స్ అందరికీ. సబ్స్క్రైబ్ చేయండి. నేను క్రితం చేసిన వంటలు కూడా మీరు బాగా లైక్ చేసి చూడండి కంపల్సరీని. అందరికీ మీ ఫ్రెండ్స్కి చేసి మా హౌస్ వైఫ్లకు కాస్త ఎంకరేజ్మెంట్ చేయండి. దీనికి కాంబినేషన్ ముద్దపప్పు చేశాను. నేను ముద్దపప్పు చేశాను, అది కూడా చూపిస్తాను. వీడియో అందరూ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి. మాకు ఎంకరేజ్మెంట్ చేస్తేనే కదా మేము ఇంకా ఎన్నో రకాలు చేసి పెడతాం. థ్యాంక్ యూ. ఇవి ఇలా మరుగుతూ ఉండాలి. ముక్కలు మరిగితేనే అప్పుడు తాలింపు వేసుకుందాం. ముక్క చూసారా ఎలా మరుగుతుంది కదా. ఇది కొద్దిగా చక్కగా తీయగా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ ముద్దపప్పు. ఈ రెండిట్లు కలిపి మీకు చూపిస్తాను. ఇప్పుడు దప్పడం తాలింపు పెడుతున్నాను. గ్యాస్ ఆన్ చేస్తున్నాను. పెట్టాను. ఇది వేడెక్కింది. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని నేను నెయ్యి వేసి తాలింపు పెడతాను, టేస్ట్ బాగుంటుందని. కొద్దిగా వేడెక్కుతుంది. ఆయిల్ కూడా వేసుకొని చేసుకోవచ్చు తాలింపు. నేను నెయ్యి వేసి చేస్తాను తాలింపు, టేస్ట్ బాగుంటుందని.
ఎల్లుల్లిపాయ చిదిమి వేస్తున్నాను. కొద్దిగా వెల్లుల్లిపాయ వేగాలి. వెల్లుల్లిపాయ వేసాను. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు వేస్తాను. ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేస్తున్నాను. ఇంగువ వేసి, ఇది మా చెట్టు కరివేపాకు, చాలా సువాసన వస్తుంది ఎప్పుడు. మా చెట్టు కరివేపాకు ఇది ఫ్రెష్గా. ఈ తాలింపులు ఇంత గట్టి పెట్టానేంటి అనుకుంటున్నారేమో, ఆ తాలింపు మీద పడుతుందని ఇంత బారు గట్టి పెట్టుకున్నాను. ఇది కాస్త వేగాలి. వేగిపోయింది తాలింపులు, దీంట్లో వేసుకుంటున్నాను. దప్పడం రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లో తీస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా లైక్ చేస్తారు. దీంట్లో గుమ్మడికాయ ముక్కలు, ఆనపకాయ ముక్కలు అవి టేస్టీగా ఉంటాయి. ఇది చాలా బలం కూడా. కొత్తిమీర గార్నిష్. శివాని ఆంధ్ర వంటల్లో నేను చేసిన ఆనపకాయ గుమ్మడికాయలు అన్నీ వేసి దప్పడం చేశాను. కూరగాయలన్నీ వేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఇగో ముద్దపప్పులో కాస్త నెయ్యి వేసుకొని తింటుంటే ఉంటుంది. చిన్నపిల్లలకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెండిటిని కాంబినేషన్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేను చేసినవి అన్నీ మీరు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. పాత వీడియోస్ కూడా చూడండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. హౌస్ వైఫ్లు కాబట్టి మీరు ఎంకరేజ్మెంట్ ఇస్తే మేము ఇంకా ఎన్నో రకాలు చేస్తాం. ఈ దప్పడం పప్పు తిన్నాక మీరు చేసుకుని అప్పుడు నాకు కామెంట్లో పెట్టండి. లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి. ఇది గోదావరి స్పెషల్ దప్పడం. ఇంకా ఎక్కడైనా చేసుకుంటే మామూలుగా ఆనపకాయ దప్పడం వేస్తారు. ఇక్కడైతే ఇన్ని కూరగాయలు వేసుకుని చాలా ఇదిగా లైక్ చేస్తారు. గోదావరి స్పెషల్ ఇది ముద్దపప్పు దప్పడం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్కి ఎంకరేజ్మెంట్ చేయండి. థ్యాంక్ యూ.